హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో మైసూర్లో ఇదైతే మా డే 2 అండి. సో మార్నింగ్ అయితే మేము లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. సో ఇవాళ మేమైతే మైసూర్ ఫేమస్ మైలారీ దోశ తినడానికి అయితే వచ్చామండి. మైలారీ దోశ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని అయితే వెన్నతో చేస్తారండి. సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని మేమైతే చాముండేశ్వరి తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి. మైసూర్లో ఉన్న చాముండేశ్వరి తల్లి టెంపుల్ 18 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అండి. సో మాకు అనుకోకుండా అయితే దర్శించుకునే భాగ్యం అయితే దొరికింది. ఫైనలీ మేమైతే టెంపుల్ వచ్చేసామండి. మేము వీక్ డేస్ లో వచ్చాం కాబట్టి ఎటువంటి రష్ అయితే లేదని చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే నేను అమ్మవారికి గుర్తుగా ఇక్కడ నుండి అయితే శారీస్ కొని తీసుకెళ్తున్నానండి. ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యాక అయితే మేమైతే మైసూర్ లోనే ఒక అథెంటిక్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి లంచ్ కోసం. లంచ్ వాజ్ ఓకే. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మా హస్బెండ్ అయితే డాడ్ డ్యూటీస్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మేము షాపింగ్ కోసం వచ్చేసామండి. మైసూర్ లో కావేరీ సిల్క్ ఎంపోరియం అని చెప్పి మీకు మైసూర్ మొత్తానికి 90% ఈ షాప్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ షాప్స్ అయితే గవర్నమెంట్ కి సంబంధించిన షాప్స్ అంటండి. ఇక్కడైతే మీకు జిఎస్టీ అండ్ ట్యాక్స్ అయితే యాడ్ అవ్వదు. సో ఇక్కడ శారీ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మైసూర్ వచ్చి మైసూర్ సిల్క్ శారీ తీసుకోపోతే అలా. సో నేనైతే మా ఇంట్లో వాళ్ళ కోసం అండ్ పర్సనలీ నా కోసం అయితే షాపింగ్ చేశాను. నెక్స్ట్ అయితే మేము ఇంకొక అమేజింగ్ ప్లేస్ కి వెళ్తున్నామండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.